హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈ విధంగా సబ్బు ముక్కలు అరిగిపోయిన తర్వాత అవైతే పనికిరాని పడేస్తాం గదా! అలా పడేయకుండా వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా సబ్బు ముక్కలన్నిటిని సన్నగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళైతే తీసుకొని సోపు ముక్కలు అందులో వేసి ఈ విధంగా అయితే మెల్ట్ అయితే చేయాలండి. ఇప్పుడు వాటితో పేపర్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మనం అప్లై చేసిన మిశ్రమం అంతా ఈ విధంగా వీటికైతే మొత్తం వీటి అన్నిటికి అప్లై చేసి ఒక 2 అవర్స్ అయితే ఎండలో అయితే పెట్టేయాలండి. ఇంకా మిగతా వాటిని గూడా నేనైతే 2 గ్లాసుల్లోకైతే మొత్తం అయితే తీసేసుకున్నాను. తీసేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఎండలో పెట్టేసి చూడండి మనకైతే చాలా ఈజీగా సోప్ ముక్కలనేవి వచ్చేస్తాయి. మనమైతే సింక్‌లో సామాను ఎత్తుకుపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేయడానికి ఉపయోగపడతాయి. పెరట్లో మొక్కలయి నాటేటప్పుడు మన చేతులు హ్యాండ్ వాష్ చేయడానికి కూడా ఉపయోగపడతాయండి. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేసాయో. అలాగే పేపర్స్ కూడా ఈ విధంగా చూడండి చాలా బాగా పేపర్ సోప్స్ అనేది రెడీ అయిపోయినాయి. వీటినైతే హ్యాండ్ వాష్ చూపిస్తాను చూడండి. మనం ట్రైన్ జర్నీస్‌కి అలాంటప్పుడు ఎత్తుకుపోయేటప్పుడు సోప్ ఎత్తుకుపోవడం చాలా కష్టం కదా! అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఈ టిప్ అయితే చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.